మహిళ కేసులో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ప్రియుడి మోజులో పడి భర్తతో పాటు 22 కుమార్తెను హత్య చేసిన మహిళతో పాటు ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కి తరలించారు. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నారని 2 నెలల క్రితం భర్తను తన విషయం ఎక్కడ బయటపడుతుందోనని గత నెల 3వ తేదీన బిడ్డను హత్య చేసింది ఓ తల్లి. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. గత నెల 28న జిల్లాలోని కాటారం పోలీస్ స్టేషన్ పరిధిలోని కమలాపూర్ క్రాస్ రోడ్డు సమీపంలో ఓ యువతి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కాటారం డీఎస్పీ సూర్యనారాయణతో పాటు సిఐ నాగార్జునరావు, ఎస్ఐ ఆకుల శ్రీనివాస్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహం వద్ద ఆధార్ కార్డు పెట్టి దాని చుట్టూ నిమ్మకాయలు, పసుపు, కుంకుమ చల్లి క్షుద్ర పూజలు చేసినట్లుగా ఆనవాళ్లను గుర్తించారు. ఆ ఆధారాల ప్రకారం మృతి చెందిన యువతి చిట్యాల మండలం ఒడితల గ్రామానికి చెందిన కప్పల వర్షినిగా గుర్తించారు పోలీసులు. అయితే అదే నెల 6న చిట్యాల పోలీస్ స్టేషన్ లో తన కుమార్తె కనిపించటం లేదని తల్లి కప్పల కవిత ఫిర్యాదు చేస్తుంది. ఈ మేరకు కాటారం మండలం గంగారాం క్రాస్ రోడ్డు వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా ద్విచక్ర వాహనంపై కవిత, మరో వ్యక్తి ఇద్దరూ కలిసి వస్తుండడాన్ని గమనించారు. వారిని ఆపేందుకు ప్రయత్నించారు, కానీ వారు ఆపకుండా పారిపోయేందుకు చూశారు. పోలీసులు వారిని వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత తమదైన శైలిలో విచారించగా తామే హత్య చేసినట్లుగా అంగీకరించారు కవిత, అతని ప్రియుడు. తండ్రి కప్పల కుమారస్వామి మొదటి భార్య మృతి చెందగా 20 ఏళ్ల కిందట తాడిచర్ల మండలం కొయ్యూరు గ్రామానికి చెందిన కవితను రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరికి 2 కుమార్తెలున్నారు. చిన్న కుమార్తెకు వివాహమైంది. దీంతో చిట్యాల మండలం ఒడితెల గ్రామంలోనే పెద్ద కుమార్తె తల్లి కవిత, తండ్రి కుమారస్వామి నివాసం ఉంటున్నారు. 5 ఏళ్ల క్రితం కుమారస్వామికి పక్షపాతం సోకటంతో ఇంటికే పరిమితమయ్యాడు. ఈ క్రమంలోనే అదే గ్రామానికి చెందిన జంజర్ల రాజ్ కుమార్ అనే యువకుడు కవితకు పరిచయం అయ్యాడు. ఆ పరిచయం కాస్త ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం వరకు దారితీసింది. ఈ విషయాన్ని గమనించిన పెద్ద కుమార్తెకు అనుమానం వచ్చి తల్లిని నిలదీసింది. దీంతో ఆమెను కూడా అడ్డు తొలగించుకోవాలని ప్రియుడు రాజ్ కుమార్, తల్లి కవిత కలిసి ప్లాన్ చేశారు. అదును చూసి ఆగస్టు 2న అర్ధరాత్రి ఇంట్లో గొంతు నులిమి చంపేశారు. ఆ మృతదేహాన్ని సంచిలో ఒడితెల శివార్లోని ప్రభుత్వ ఆసుపత్రి వెనుక భాగంలో దుబ్బగట్టు గుట్ట పొదల్లో పడేశారు. వివాహేతర సంబంధం ఎక్కడ బయటపడుతుందోనని అటు భర్తను చంపేసింది అలాగే తల్లయుండి కూడా ఒక కన్న కూతుర్ని కడుపున పెట్టుకుంది కన్న తల్లి. ఈ విషయం చూసి అందరూ కూడా షాక్కి గురవుతున్నారు. ఎందుకంటే ఏదైనా కష్టం వస్తే నా పిల్లల దాకా రానివ్వద్దు అని చెప్పేసి ఏ తల్లైనా కోరుకుంటుంది. కానీ ఒక వివాహేతర సంబంధం, ఒక ప్రియుడి కోసం కన్న కూతుర్నే పొట్టన పెట్టుకున్న తల్లిని చూసి, ఈ ఘటనని చూసి కూడా అందరూ ఆశ్చర్యపోతున్నారు.